ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతురాలిని తెలంగాణకు చెందిన గుండుపల్లి సౌమ్యగా గుర్తించారు. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిపల్లె. సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సౌమ్య చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నందున తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో దూరం కావటంపై తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. యాదగిరిగుట్ట యాదగిరిపల్లికి చెందిన యువతి అమెరికాలోని ఫ్లోరిడాలో మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని గుడ్ల సౌమ్య తల్లిదండ్రులైన గుడ్ల కోటేశ్వరరావు, గుడ్ల బాలమణి కూతురు సౌమ్య ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో అతి వేగంగా వచ్చిన ఒక కారు వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మేము యాదగిరిపల్లి పూసల కులానికి చెందిన వాళ్ళం. మా అమ్మాయి గుడ్ల సౌమ్య 2022 ఆగస్టులో ఎంఎస్ చేయడానికి ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ అమెరికాకి వెళ్ళింది. అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసింది. స్టూడెంట్ వీసా మీద 6 నెలల క్రితం ఇండియాకు వచ్చింది మా దగ్గరికి. 1 నెల ఇక్కడ ఉండి మళ్ళీ అమెరికాకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి స్టడీ కంప్లీట్ చేసి ఎంఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నది. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నది. మా అమ్మాయి కన్సల్టింగ్ దగ్గర ట్రైన్ తీసుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నది. నిన్న రాత్రి కూరగాయలు తీసుకురావడానికని